ప్రేమ స్వరూపులారా, శాంతి స్వరూపులారా, ఈరోజు గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి మనం జరుపుకుంటున్నాం. వ్యాస పౌర్ణమి ఎందుకు వచ్చింది? గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది? గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఆయనకి నమస్కరిస్తే అందరికీ నమస్కరించినట్లే. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గుర్తించి గురువులకు పూజించడం జరుగుతుంది. ఆ శుభ సమయాన విశిష్టమైన గురు వేదవ్యాస మహర్షి జన్మదినం కావున వ్యాస పౌర్ణిమ అని కూడా జరుపుకుంటున్నాము. ఒక్క జన్మకైనా పరిపూర్ణమైన గురువు మనకు లభిస్తే మన జీవితం ధన్యమవుతుంది. ఉత్తమైన గురువులకి ఉత్తమైన శిష్యులు కూడా దొరకాలి. కానీ ఈరోజు అందరు గురువు దగ్గర వెళ్తారు ఆశీర్వాదం కోసం, కానీ కొంతమందికి మాత్రమే మోక్ష ఫలం కలుగుతుంది. అందరికీ గురువు అజ్ఞానం తొలగించి జ్ఞాన ప్రకాశం చేసేవాడు గురుదేవుడు. ఈరోజు మీ గురువుకి ఏదైనా మీరు నైవేద్యంగానే ఇంకేదైనా సమర్పిస్తే సర్వ దేవతలకు సమర్పించినట్లే. గురువు అటువంటి శక్తి మనకు ఒక్కసారి మన మీద పడితే మన జీవితం చాలా సంతోషమైపోతుంది. అసాధ్యమైన దేవుడు అన్నీ సాధ్యమే. ఈరోజు గురువు నుండి ఆధ్యాత్మిక శక్తిని కైవసం చేసుకునే రోజు, అంత మంచి రోజు ఈరోజు. గురువు ఎంత శక్తి ఉందో ఈరోజు మనం అనుభవించవచ్చు. మనం పరిపూర్ణులైతే, మనం ఆధారులైతే అప్పుడే ఆ శక్తిని మనం అనుగ్రహించవచ్చు. అలాంటి శక్తి అనుగ్రహం పొందేది గురు పౌర్ణిమ. మరి గురువు వృక్షంతో పోల్చరాదు. ఎందుకు? వృక్షాన్ని పూజించేవాడు ఏదో ఒక కోరికతో ఓం హ్రీం వృక్షరాజాయ నమః అని పూజిస్తారు. 21 రోజు 31 రోజు 11 రోజు వాళ్ళ కోరిక నెరవేరడానికి మాత్రమే. అదే గురువుని మీరు ఓం గురుదేవాయ నమః అని మీరు ప్రార్థన చేస్తే మీరు అనుకునే అన్ని శీఘ్రంగా శ్రేష్టంగా విచిత్రమైన శక్తితో మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. మరి ఏలాంటి గురుదైవం ఎక్కడ దొరుకుతాడు? మనం ఏం చేస్తాము? పారాయణం చేయాలి, మన టైం బాగలేదు, గురు చరిత్ర చదవాలి, 7 రోజులు కఠినంగా కింద పడుకొని ఏం తినకుండా మనం పారాయణ చేస్తాం. చాలా సంతోషం. కానీ 8వ రోజు నుంచి ఆ తత్వం మనకి మానవుడికి రాదు, అస్సలే రాదు. మళ్ళీ అదే ఆశుద్ధము, అదే అందరి తిరగడము, 8వ వచ్చి మద మాంసాలు తినడము, తాగడము, ఊరికి తిరగడము, ఖర్చు పెట్టడము, విలాసహీనంగా ప్రకటించుకోవడం, ఇది కావాలని మనకు అనుభవించడమే మనం అనుభవమైన ఒక మానవులే. అందుకే ఈ భూలోకంలో ఒకే ఒక వాక్యం, గురువు వాక్యం. గురువుకు ఇచ్చిన దైవం లేదు. ముల్లోకం 33 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆగ్రహించిన, కోపించిన గురువు ఒక్కడే చాలు మిమ్మల్ని రక్షించడానికి. అదే గురువే మిమ్మల్ని కోపగించుకుంటే, ఆగ్రహిస్తే 33 కోట్ల దేవులు కూడా మిమ్మల్ని రక్షించలేదు. ఎన్నో జన్మల నుండి పుణ్యఫలం వల్ల దైవ దర్శనం దొరుకుతుంది. దైవ దర్శనం వల్ల గురు దర్శనం దొరుకుతుంది.
గురువు అనుగ్రహం వల్ల మోక్షం దొరుకుతుంది. మోక్షం అనుగ్రహం వల్ల మనకి సర్వాన్ని జయించే శక్తి దొరుకుతుంది. అందుకే గురుదేవుని మనం నామస్మరణ చేయాలి. ఓం గురుదేవాయ నమః, లేకపోతే జై గురుదత్త, శ్రీ గురుదత్త అనడం. అట్లా రోజుకి 1116 చోట్ల ఒక 21 రోజు కనిష్టంగా. కానీ ఆత్మని బలి చేయకూడదు, ఆత్మని చంపద్దు, ఒక్క పొద్దులు ఉండద్దు, మంచి శాకాహార భోజనం చేయండి, ఆనంద స్వరూపంగా పెరండి, అవి చేయనంత దానం చేయండి. చూసినంత వరకు ఎవరి కళ్ళు లేవో కళ్ళు ఇవ్వండి, కాళ్ళు లేవో ఒక హ్యాబిట్ కాలు ప్రదానం చేయండి, లేకపోతే సోషల్ సర్వీస్ నుంచి సేవ చేయండి. అది కూడా గురునామంతో. ఓం గురుదేవాయ నమః. వీడి కాలు లేదేమో, నాకు నా శక్తి వల్ల వీడికి ఒక కాలు ఇస్తాను. ఓం గురుదేవాయ నమః. వీడి శక్తి వల్ల ఒక వీడికి చదువు నేర్పిస్తాను. ఓం గురుదేవాయ నమః అని చేసే వాళ్ళు ఎంతమంది నాన్న ఈ రోజుల్లో? ఎవ్వరూ లేరు. అక్కడ ఒక స్వామిజీ వచ్చాకట. ఎక్కడ? ఎన్టీఆర్ గ్రౌండ్స్లో. వాడి భాష మనకు రాదు, మన భాష వాడి అని చూస్తే చాలంట, కాళ్ళు స్పర్శ చేస్తే చాలంట. ఒక అనుభూతితో, ఒక ఊహతో అక్కడికి వెళ్ళి దూరంగా కూర్చొని అది మీకు వస్తారు. ఏం చెప్పారా, ఏం సభలో ఏం విన్నారా అంటే ఏమో బాబా ఏం అర్థం కాలేదు. మరి ఎందుకు పోయినట్టు? జ్ఞానం వస్తుందా? భక్తి ఉందా? భక్తి లేదు. భక్తి లేకపోతే జ్ఞానం కాదు, జ్ఞానం లేకపోతే మోక్షం కాదు. ఆత్మ సాక్ష్యం పొందాలి అనుకుంటే గురువు ద్వారానే ఆత్మ సాక్ష్యం దొరుకుతుంది. ఆత్మదర్శనం దొరకాలంటే గురువుని మించిన దైవం వేరే లేదు. గురువు అంటేనే మనకు ఆత్మ ద్వారా. ఆత్మదర్శనం దొరకాలంటే గురువు ద్వారానే దొరుకుతుంది, ఆయన స్వార్థం దొరుకుతుంది. ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్తో ఎవరు అసాధ్యం కానే కాదు. అయితే మనం చేసినా ఏం లాభం, ఎంత ధ్యానం చేసినా ఏం లాభం, ఎన్ని గ్రంథాలు చేసినా ఏం లాభం, ఎన్ని దీక్షలు పట్టినా ఏం లాభం, ఎన్ని ఉపవాసాలున్నా ఏమి లాభం, ఎన్ని యాగాలు చేసినా ఏమి లాభం, ఎన్ని యజ్ఞాలు చేసినా ఏమి లాభం. అంటే భక్తి ఉండాలి కదా. భక్తి లేకపోతే లేదు. ఎన్ని యాగాలు వ్రతాలు ఏమి చేసినా వేస్ట్. భక్తి ఉన్న చోట దురభిమానానికి స్థానం లేదు. కనుక అభిమానం నశించాలి, అప్పుడే భక్తి కలుగుతుంది. 4 ప్రధాన ఉంటాయి. చెప్పండి, ఎవరికైనా తెలుసా? తెలుసుకోవాలి. ఆత్మ అంట, ఆత్మ పోతే ఆత్మ చిరంజీవి అంట, ఆత్మకు మరణం లేదంట, మన దేహమే చచ్చిపోతుందంట. ఊహలే మనలో ఉన్న శ్వాస లేకపోతే మనిషి చచ్చిపోతాడంట. కానీ ఆత్మ అయితే చిరంజీవి ఉంటాడంట. వాడు చెప్పినామంటే క్యాలిక్యులేట్ చేసుకునే పోతున్నాం. కానీ ఆత్మకి 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఆత్మ అనగా ఫస్ట్ టైం మీకు వెళ్ళేది అనుకుంటా, రికార్డ్ చేసుకోండి. ఆత్మ అంటే సత్యం, జ్ఞానం, అనంతము, ఆనందము. అందుకే సచ్చిదానంద స్వరూపమైన సత్యము, జ్ఞానము, అనంతము, ఆనంద పరిపూర్ణమైన బ్రహ్మ. అందుకే ఆత్మ పరమాత్మ అంటారు. జీవాత్మ నుండి నమస్కారం పెడితే ఆత్మ పరమాత్మలో మనం సందులో చేయాలి, ఆయన గురువులో మనం చేయాలి. అందుకే నమస్కారం పెట్టాలి. చాలా మందికి తెలియదు. అందుకని ఈ రోజు తల్లిదండ్రులకు చూసేది, కానీ పోయిన తర్వాత ఏడుస్తారు. ఎందుకు? తల్లి లేకపోతే జీవనం లేదు, తల్లి లేకపోతే బాధ భరించాలి, తల్లి లేకపోతే జీవితమే లేదు, తల్లి లేకపోతే అన్నీ భరించాలి. తర్వాత తల్లిదండ్రులు లేకపోతే జీవితం ఎలా నడుస్తుందని నేర్చుకోవాలి.
గురువు లేకపోతే వెలుగే లేదు. తల్లి లేకపోతే జీవం లేదు, తండ్రి లేకపోతే జీవితం లేదు, గురువు లేకపోతే వెలుగు లేదు. ఇది నేర్చుకున్నాం. అయితే గురువు ఓం గురుదేవాయ నమః, నాకు ఇది కావాలి, షిరిడీకి వెళ్తాను. షిరిడీలో మనం ఏం చేస్తాం? నాకు వీసా వస్తుంది, చాలా వచ్చింది, అక్కడ ఒక ఎయిట్ వస్తుంది, బయటకు వస్తే మీరే లేదు. అది ఒక యాక్టింగ్. పరబ్రహ్మ స్వరూపుడికి అన్నీ తెలుసు. మనము రోడ్డు మీద పోతే బట్టలు ఎక్కుకొని వాడు గిలిగిలి కొట్టుకుంటాడు, అందరం అలాగే వెళ్ళిపోతాం. కానీ కొంతమంది కారాపి వాడిని బట్టలు ఇచ్చి వాడిని చూసి ఏమనిస్తాం. కానీ భగవంతుడు తెలుసు వాడు పూర్వజన్మలో ఏం చేశాడు, ఎంతమంది నగ్నంగా వాడు కాల్చాడు, ఎంతమందికి వాడు ఘోరమైన ఇది చేసి కష్టాలు ఇచ్చాడు తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం, ఒకరిని చంపేటప్పుడు, ఒకరిని రేపు చేసినప్పుడు, ఒకరిని దొంగతనం కొట్టేటప్పుడు, ఒకరిని మర్డర్ చేసినప్పుడు ఎవరు చూడలేదు. అన్నిటికీ భగవంతుడు సాక్షి. అందుకని విశిష్టమైన గురువు సాక్షాత్ భగవత్ స్వరూపుడే. సో ఈనాటి నుంచి మా ఫ్రెండ్ అండి ఇవన్నీ కథలు చెప్తారు. కథలు కాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తారో ఎన్ని జన్మలు ఇదినా మహాపాపిష్టి. వాడి గురించి వీడికి వచ్చి వాడు చెబుతూ ఉంటాడు. ప్రతి జన్మలో అనుభవించే శక్తి వాడికి ఉండే ఉంటుంది. వాడి దరిద్రం అంటే ఎవడే ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు, బాబా ఈగనైనా చెప్పలేదు, దోమనైనా చెప్పలేదు, కానీ ఇట్లా కలిసి ఇట్లా కొట్టాడు. ఆ శిశువు తెలియదు, ఇక్కడ కలిసి ఇట్లా కొట్టాడు.